వెళ్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. కాలుష్య నియంత్రణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని మంత్రి అన్నారు. ఏపీలో ప్రస్తుతం 31% ఉన్న గ్రీన్ బెల్ట్ సీఎం విజన్ 2047తో దాన్ని 50% పెంచుతామని ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు గ్రీన్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గ్రీన్ బెల్ట్ సుమారు 31% ఉంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని 50% అంటే ఆయన అనుకున్నటువంటి విజన్ 2047లో గ్రీన్ బెల్ట్లు పెంపొందించడానికి ఈరోజు గ్రీన్ మొక్కలు నాటే ప్రయత్నం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అలాగే అటవీ శాఖ మంత్రిగా వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా 5 కోట్ల శాంప్లింగ్స్తో రాష్ట్రం అంతా కూడా ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ సోషల్ ఫారెస్ట్ని కూడా మనం పెంచుకోవాలి. రోడ్ల పక్కన మొక్కలు వేసుకోవాలి. అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్క చోట మనం ప్లాంటేషన్ జరిపించాలి. ఎందుకంటే ఈరోజు మన పూర్వీకులు వేసినటువంటి ప్లాంటేషన్ ఈరోజు మనం అనుభవిస్తున్నాము. ఖచ్చితంగా భావితరాలకి ఒక మంచి గ్రీన్ బెల్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ ప్లాంటేషన్ జరిపించాలి. భవిష్యత్ తరానికి ఒక గ్రీన్ జోన్ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.